వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ మన ప్రభు యేసుని అర్చించ వందన హృదితో వడి వడి రండి వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ. కొండలు కోనలు గతించిన కలకాలముండును ప్రభు ప్రేమ. కొండలు కోనలు గతించిన కలకాలముండును ప్రభు ప్రేమ. పరలోక దూతాలి తోడా ఆ పరలోక దూతాలి తోడా ప్రస్తుతి చేయగ పసిహృది తోడ ప్రస్తుతి చేయగ పసిహృది తోడ వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ మన ప్రభు యేసుని అర్చించ వందన హృదితో వడి వడి రండి వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ. క్రీస్తునందు దేవుని చేత మిక్కిలిగా ప్రేమింపబడి సహోదరి సహోదరులరా, మీ అందరినీ కూడా ఈ యొక్క 3వ రోజు ధ్యాన వడకానికి ప్రేమతో మీ అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు చివరి రోజు. ఈరోజు దివ్య బలి పూజలను సమర్పిస్తున్న కుటుంబాలను మనందరం కూడా దేవాతి దేవునికి సమర్పించుకుందాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపూర్వం విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు లగిశెట్టి వనిజ సాగర్ మరియు కుటుంబ సభ్యులు రాపర్తి అన్నమ్మ మరియనాయుడు ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని లగిశెట్టి వనిజ సాగర్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలను ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతూ ఉన్నాయి. కాబట్టి వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం పునీత అంతోని వారి విచారణ, కొలకలూరి కరుణ కుమార్, జొన్నడ్డ నిర్మల దంపతులు పెళ్లి రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆ దేవాతి దేవుడు ఆ బిడ్డలను ఆశీర్వదించాలి అని, వారికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని దయచేయాలి అని, అఖిల్ హారికాకు మంచి భవిష్యత్తును, అదేవిధంగా వారి యొక్క తలంపులన్నీ కూడా నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జూబ్లీ హిల్స్ విచారణ కామేశ్వరరావు, సావిత్రి, ప్రభుతేజ్, రోస్లీన్, జాయ్ బాబులకు దేవుని యొక్క దీవెనలు ఉండాలి అని, ఆ దేవాతి దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలి అని, పిల్లలకు మంచి భవిష్యత్తును, అదేవిధంగా వారి యొక్క తలంపులన్నీ కూడా నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఆర్సీపురం విచారణ కొత్త టిఫిన్ సెంటర్ ప్రారంభానికి దేవుని యొక్క దీవెనలు ఉండాలి అని, కుటుంబ సభ్యుల యొక్క తలంపులన్నీ కూడా నెరవేరాలని ధనసింగ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్లగొండ మేత్రాసనం కేతపల్లి విచారణ మాధాను తెరేసమ్మ తలంపులన్నీ కూడా నెరవేరాలని, మాదాను లాజరుకు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలి అని కుటుంబ సభ్యులు ఈ యొక్క పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఒంగోలు విచారణ దేవుడు తమ జీవితంలో చేసిన గొప్ప మేలులకు, అదేవిధంగా చేస్తున్న ఉద్యోగాన్ని దేవుడు దీవించాలి అని, తమ జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగించాలి అని, ఆ కుటుంబానికి శాంతిని కలగజేయాలి అని కృతజ్ఞతా బలిని అరుణ సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సత్యవతి, సూర్యప్రకాష్ రావులకు ఆ దేవాతు దేవుడు తోడుగా ఉండాలి అని, ఆ కుటుంబ సభ్యులను దీవించాలి అని, వారికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని దయచేయాలి అని, అదేవిధంగా అభినవ్కు దేవుడు చదువుల్లో తోడుగా ఉండాలి అని, వారి యొక్క తలంపులన్నీ కూడా నెరవేరాలని, డాక్టర్ ఆదిత్య, సంతోష్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలి అని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కురియల్ల సువార్త, రవితేజ,
సురేంద్రులకు దేవుడు తోడుగా ఉండాలి అని, ఆ కుటుంబ సభ్యులను దీవించాలి అని, వారికి కావలసిన మంచి ఆరోగ్యాన్ని దయచేయాలి అని కుటుంబ సభ్యులు ఈ యొక్క కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఉన్నారు. మట్ల జార్జ్ విలియంకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలి అని, అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని దయచేసినందుకు కుటుంబ సభ్యులు ఈ యొక్క బలిపూజను సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా వారి యొక్క తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ యొక్క కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం పాటిబండ్ల విచారణ గాలి అంతోన్ ప్రతాప్ రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా దేవుడు ఆ బిడ్డకు నిత్య విశ్రాంతిని దయచేయాలి అని గాలి మర్రెడ్డి, లూర్దు మేరీ, మేరీ అశ్విన్, అస్మిత్ రెడ్డి, ఆయిన్ పాల్ రెడ్డి, సిస్టర్ గోప్ సరిత, మోహన్ రెడ్డి, జెసికాలు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండల ప్రసాదు, మరియరాణి, భవితేజ, జ్ఞానజ్యోతి, అమర్ స్వరూపులను దేవుడు దీవించాలి అని, ఆ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలి అని, వారి యొక్క తలంపులన్నీ కూడా నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కాబట్టి వీటితో పాటుగా మన యొక్క తలంపులు, మన కుటుంబంలో ప్రతి బిడ్డ కూడా శాంతి సమాధానాలతో ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, గత 3 రోజుల నుంచి మనందరం కూడా ఈ యొక్క ధ్యాన వడకంలో పాలు పంచుకుంటూ ఉన్నాం. ఒకసారి కనుక మనం గడిచిన ఈ యొక్క 3 రోజులను కనుక గమనించినట్లయితే దేవునిలో ఏ విధంగా బలపడాలి, దేవునిలో బలపడాలి అంటే మనం ఏ విధంగా సిద్ధంగా ఉండాలి, ఏ విధంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలో గత 3 రోజుల నుంచి మనందరం కూడా ధ్యానించుకుంటూ ఉన్నాం. ఒకసారి వాటన్నిటిని కూడా నెమరు వేసుకున్నట్లయితే మొట్టమొదటగా దేవునిలో బలపడాలి అంటే మనందరం కూడా హృదయ పరివర్తన చెంది జీవించాలి. అది మొదటి మెట్టు. అదేవిధంగా హృదయ పరివర్తన చెందిన తర్వాత మనందరం కూడా దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, దేవుని యొక్క ప్రేమ ఎంత శ్రేష్టమైనదో మనందరం కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అది రెండో మెట్టు. అదేవిధంగా దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్న మనందరం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. మన యొక్క దైనందిక జీవితంలో మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నామా, ఆరాధిస్తూ ఉన్నామా, లేకపోతే అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్నామా, లేకపోతే వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నామా, లోకానుసారంగా జీవిస్తూ ఉన్నామా అని మనందరం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. మన నిర్ణయాల మీదనే మన జీవితాలు ఆధారపడుతూ ఉంటాయని మనందరం కూడా ధ్యానించుకుంటూ ఉన్నాం. తర్వాత ఈరోజు మనందరం కూడా తస్మాత్ జాగ్రత్త, ఏ విషయాల్లో మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి, మరి ముఖ్యంగా మనందరం కూడా ధనం పట్ల, సంపద పట్ల ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అని మనందరం కూడా ఈరోజు ఉదయం కూడా ధ్యానించుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు చివరి రోజు ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా అసలు జీవితం అంటే ఏమిటో మనందరం కూడా ధ్యానించుకోబోతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక కవి అంటాడు, జీవితం అంటే 100 సంవత్సరాల కాలం కాదు, అది 1000 సంవత్సరాల జ్ఞాపకం. జ్ఞాపకం అంటే గతాన్ని గుర్తుపెట్టుకోవటం కాదు, గతానికి మనం గుర్తుండేలా జీవించటం. చూడండి, జీవితం అంటే 100 సంవత్సరాల కాలం కాదండి, అది 1000 సంవత్సరాల జ్ఞాపకం. జ్ఞాపకం అంటే గతానికి గుర్తుండేలా జీవించటం. మనందరం కూడా గతానికి గుర్తుండేలా జీవించటం. మనందరం కూడా ఈ లోకం నుంచి వెళ్ళిపోయినా కానీ మనందరం కూడా గుర్తుండిపోవాలి. చాలా సందర్భాల్లో మనందరం కూడా చూస్తాం, కొంతమంది మహాత్ములను, కొంతమంది పుణ్యాత్ములని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు చేసిన మంచి పనులన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అదేవిధంగా వారు జీవించిన జీవితం మొత్తం కూడా మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం కూడా ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా ఒక గొప్ప జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. కాబట్టి అందరం కూడా కళ్ళు మూసుకొని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుల్లో బలపడటానికి నేను సిద్ధంగా ఉన్నానా అని మనందరం కూడా ఆత్మపరిశీలన చేసుకుంటూ మనం చేసిన పాపాలను, మనం చేసిన తప్పిదాలను దేవుని యొక్క సన్నిధిలో ఉంచి, ఓ యేసయ్యా, ఇదిగో పాపినైన నేను నీ సన్నిధిలో ఉన్నాను, నా పాపాలన్నిటిని క్షమించి నాకు నూతన జీవాన్ని ప్రసాదించు, నూతన జీవితాన్ని ప్రసాదించు అని మనందరం కూడా ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించు. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళ సమాధానం. భూలోక ప్రజలకు ఎల్లవేళ సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము. నీ దయని ఇళ్ళలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడ ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడ ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ యేసువా లోక పాప పరిహారార్థం ఇళ్ళలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితంగా ఉంచుము. వారు నీ స్వర్గవరముల మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దూరితముల యందు వారికి సమీపంగా ఉండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. నీతోనూ పవిత్ర ఆత్మతో కలిసి
యుగ యుగములో జీవించుచు పాలించు మా నాథుడు మీ కుమారుడు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నేనున్నాను కదా, నన్ను పంపుడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ఉజ్జియా రాజు గతించిన ఏడు నేను ప్రభువు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉండగా చూచితిని. ఆయన అంగి అంచులు దేవాలయమును నింపెను. ఆయనకు పైభాగమున జ్వలించుచున్న శరాఫులు దేవదూతలు నిలిచియుండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును, 2 కాళ్లను కప్పుకొని 2 ఎగురుచుండిరి. ఆ దేవదూతలు ఒకరితోనొకరు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఆ శబ్దముకు దేవాలయ పునాదులు కంపించెను. దేవాలయము పొగతో నిండెను. నేను చెడితిని గదా, నా నోటి నుండి వెలువడి ఉన్న అన్నీయు అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచితిని కదా అని అనుకొంటిని. అప్పుడు ఒక దేవదూత నా చెంతకెగిరి వచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠం మీద నుండి పట్టుకారుతో తీసి చేతబట్టుకొని వచ్చెను. ఆ కణికను నా నోటి కంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషముకు పరిహారము జరిగినది అని పలికెను. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును, మన దూతగా ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని. నేనున్నాను గదా, నన్ను పంపుడు అని నేనంటిని. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. దైవముల ముందట దై- నిన్ను కీర్తింతును. నిన్ను కీర్తింతును. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకముగా వందనములు అర్పింతును. దైవముల ముందట నిన్ను కీర్తింతును. అందరూ. దైవముల ముందట దైవముల ముందట నిన్ను కీర్తింతును. నిన్ను కీర్తింతును. నీ ప్రేమను విశ్వాస నీతిని చూచి నీ పవిత్ర మందిరం వైపు మరలి శిరము వంచి నీకు వందనములు అర్పింతును. నీ నామము, నీ ఆజ్ఞలను అన్నిటికంటేనూ ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలను ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేసితివి. అందరూ. దైవముల ముందట దైవముల ముందట నిన్ను కీర్తింతును. నిన్ను కీర్తింతును. 2వ పఠనము. నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలాధారమునైన సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయ ఎంచుచున్నాను. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. సోదరులారా, నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలాధారమునైన సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయ ఎంచుచున్నాను. మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండననే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటిరేని మీరు రక్షింపబడదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించితిని. పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తులకును కనబడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనబడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించి ఉన్నారు. ఆ పైన యాకోబునకు తదుపరి అపోస్తులకందరికీ ఆయన కనబడెను. ఆ కాలమందు జన్మించినట్లున్న వాడనైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను. ఏలయన అపోస్తులందరిలో నేను అల్పుడను,
దేవుని సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తలుడనని పిలువబడుటకు నేను అయోగ్యుడను. కానీ దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నా యందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తుల కంటే నేను ఎంతయో అధికముగా శ్రమించితిని. కానీ అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే. కనుక నేను కానీ వారు కానీ మేమందరము బోధించినది ఇదియే మీరు విశ్వసించినది. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆనందించండి, మహదానందించండి, తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. ఆనందించండి, మహదానందించండి, తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమికి ఉప్పు మీరని అన్నాడు, సారము లేని ఉప్పును వ్యర్థం అన్నాడు. భూమికి ఉప్పు మీరని అన్నాడు, సారము లేని ఉప్పును వ్యర్థం అన్నాడు. జీవన సారపు పరమార్థమును పీనుల విందుగా బోధించాడు. జీవన సారపు పరమార్థమును పీనుల విందుగా బోధించాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునగాక. పునీత మతాయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునగాక. మతాయి సువార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుంచి 16 వరకు. మతాయి సువార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుంచి 16 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉపదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్లే అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటనున్న వారికి అది అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచుదురు, కానీ గంప కింద ఉంచరగదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఈ పవిత్రమైన సమయములో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే సమయంలో అపవిత్ర ఆత్మదేవుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించే నాకు, దేవుని యొక్క వాక్యాన్ని వినే మీకు పరిశుద్ధమైన హృదయాన్ని దయచేయాలి అని
వింటున్న వాక్యము మన జీవితానికి, మన కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి అని, అదేవిధంగా విన్న వాక్యం మన జీవితంలో పాటించే కృపను మనకు ప్రసాదించమని ఆ దేవాది దేవుని మనందరం కూడా స్తుతించుకుంటూ మనందరం కూడా కొద్దిసేపు ప్రార్థించుకుందాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా ధ్యానించుకోవాల్సిన అంశం ఏమిటంటే మన జీవితం. ఒక కవి అంటాడు, మనం పుడితే మన తల్లి సంతోషించాలి, పెరిగితే మన తండ్రి ఆనందపడాలి, అదేవిధంగా బ్రతికితే సమాజం సంతోషించాలి, అదేవిధంగా మనం చస్తే ఆ యొక్క శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి, అలాంటి జీవితం జీవించాలంటాడు. మనం పుడితే మన తల్లి సంతోషించాలి, మనం పెరిగితే మన తండ్రి ఆనందపడాలి, అదేవిధంగా బ్రతికితే సమాజం సంబరపడాలి, అదేవిధంగా మనం చస్తే సమాధి కూడా కంటినీరు పెట్టాలి, అలాంటి జీవితం జీవించాలి అని ఒక భక్తుడు అంటాడు. మరి జీవితం గురించి ధ్యానించుకుంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కూడా సరిపోదు. అదేవిధంగా జీవితం గురించి వివరించమన్నా లేకపోతే నిర్వచనం చెప్పమన్నా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన ఉంటుంది జీవితం గురించి. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, కవి దగ్గరికి వెళ్ళి అసలు జీవితం అంటే ఏమిటి అని అడిగితే ఆ కవి ఈ విధంగా చెబుతాడు. జీవితం అనేది ఒక ఆట, ఆడి గెలువు. జీవితం అనేది ఒక యుద్ధం, పోరాడి గెలువు. జీవితం అనేది ఒక ప్రయాణం, కొనసాగించు. జీవితం అనేది ఒక బహుమానము, స్వీకరించు. జీవితం అనేది ఒక ఛాలెంజ్, ధైర్యంగా ముందుకు వెళ్ళు. జీవితం అనేది నాటకము, నీ యొక్క పాత్ర పోషించు అంటాడు. అది కవి దగ్గరికి వెళ్ళి జీవితం గురించి అడిగితే ఈ విధంగా వర్ణిస్తాడు, లేకపోతే ఈ విధంగా నిర్వచనం చెబుతూ ఉంటాడు. అదేవిధంగా జీవితం గురించి తత్వవేత్త దగ్గరికి వెళ్ళి అసలు జీవితం అంటే ఏమిటి అని మనం గనక అడిగితే తత్వవేత్త ఈ విధంగా సమాధానం చెబుతూ ఉంటాడు. ఏమనంటే, మనిషి జీవితము అత్యున్నతమైనది, అత్యంత విలువైనది. అలాంటి జీవితాన్ని పశువు వలె కాక అర్థవంతంగా, పరిపూర్ణంగా అనుభవించాలి, అదే నిజమైన జీవితం అంటాడు. జీవితం అనేది అత్యంత విలువైనది, అత్యంత గొప్పది. అలాంటి జీవితాన్ని పశువు వలె కాకుండా ఒక అర్థవంతంగా జీవించాలి అని ఈ యొక్క తత్వవేత్త ఈ విధంగా చెబుతూ ఉంటాడు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళి అసలు జీవితం అంటే ఏమిటి అని అడిగితే ఆ యొక్క ఆధ్యాత్మిక గురువు ఈ విధంగా అంటాడు. జీవితం అంటే మంచి చెడులు తెలుసుకొని మంచి వైపు పయనించడమే ఈ యొక్క జీవితం అంటాడు. అదేవిధంగా రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి అసలు జీవితం అంటే ఏమిటి అని అడిగితే ఆ యొక్క రాజకీయ నాయకుడు అంటాడు, జీవితం అనేది ఒక చదరంగం. జీవితం అనేది ఒక చదరంగం, మనందరం కూడా జాగ్రత్తగా నడుచుకోవాలి, జాగ్రత్తగా జీవించాలి అంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి సగటు మనిషి దగ్గరికి వెళ్ళి జీవితం అంటే ఏమిటి అంటే ఆ వ్యక్తి అంటాడు, జీవితం అనేది సుఖదుఖాల సంగమం అంటాడు. సుఖదుఖాల సంగమం అంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా జీవితం పట్ల ఒక్కొక్క దృక్పథం ఉంటుంది. అది తత్వవేత్త కావచ్చు, కవి కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, లేకపోతే ఈ యొక్క సగటు మనిషి కావచ్చు. ఒక్కొక్కరికి జీవితం పట్ల ఒక్కొక్క దృక్పథం అనేది ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క శుభతరుణంలో మనందరం కూడా అసలు జీవితం అంటే ఏమిటో కొన్ని నిమిషాల పాటు ధ్యానించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవితం అనేది 4 అక్షరాల కలయిక. జీవితం అనేది 4 అక్షరాల కలయిక. జీవితము. జీవితము. జీ అంటే జీవించు, వి అంటే వికసించు, తా అంటే తత్వం తెలుసుకో, ము అంటే ముక్తిని పొందు, లేకపోతే పరలోకానికి వెళ్ళటం. ఈ 4 మీదనే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొన్ని నిమిషాల పాటు మనందరం కూడా ఈ యొక్క 4 విషయాలను ధ్యానించుకుందాం. మొట్టమొదటగా జీ అంటే జీవించాలి. మన యొక్క దైనందిక జీవితంలో ప్రియమైన సహోదరి సహోదరులారా,
చాలా సందర్భాల్లో జీవించడానికి బదులుగా మనందరం కూడా నటిస్తూ ఉంటాం. మన యొక్క జీవితాన్ని, దేవుడిచ్చిన ఈ గొప్ప జీవితాన్ని జీవించడానికి బదులుగా మనందరం కూడా ఏం చేస్తూ ఉంటాము అంటే నటిస్తూ ఉంటాం. కానీ పౌలు గారు పలుకుతూ ఉంటారు, ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 15వ వచనంలో, మీరు ఎట్లు జీవించుచున్నారు అని దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు. చూడండి, మీరు ఎట్లు జీవించుచున్నారో దాని గురించి మీరు శ్రద్ధ వహించండి. జ్ఞానహీనుల వలె జీవింపక వివేకవంతుల వలె జీవింపుడు అని పలుకుతూ ఉన్నాడు. మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నామో దాని పట్ల శ్రద్ధ వహించాలి. అదేవిధంగా జ్ఞానహీనుల వలె కాకుండా వివేకవంతుల వలె జీవించాలి అని పౌలు గారు పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి కథోలికులమైన మనము, క్రైస్తవులమైన మనందరం కూడా ఎలా జీవించాలి అంటే, మొట్టమొదటగా దేవుని పట్ల భయభక్తులతో జీవించాలి. ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎలా జీవించాలి అంటే దేవుని పట్ల భయభక్తులతో జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉంటాము, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించటము వివేకానికి, విజ్ఞానానికి మొట్టమొదటి మెట్టు అంటాడు. మరి ఎప్పుడైతే మనందరం కూడా దేవుని పట్ల భయభక్తులతో జీవిస్తూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క కృప మన మీద ఉంటూ ఉంటుంది. అదేవిధంగా దేవుని పట్ల భయభక్తులతో జీవించినప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం వెళ్ళే దారి మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం చేసే పనులు మనకు అర్థమవుతూ ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, లేకపోతే దేవుడి పట్ల భయభక్తులు లేకుండా జీవించినట్లయితే మనందరం కూడా విచ్చలవిడితనంతో బ్రతుకుతూ ఉంటాం. మన ఇష్టానుసారంగా జీవిస్తూ మన జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడి పట్ల భయభక్తులతో జీవిస్తూ ఉంటాడో దేవుడు ఆ వ్యక్తికి విజ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఆ దేవుడు ఆ వ్యక్తికి ఏది మంచి ఏది చెడో తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అదేవిధంగా దేవుడి పట్ల భయభక్తులతో జీవించినప్పుడు దేవుని యొక్క కృప వారి మీద, వారికి తోడుగా ఉంటూ ఉంటుంది అనేది మనందరం కూడా తెలుసుకుంటూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే యోబు దేవుడి పట్ల భయభక్తులతో జీవించాడు. అదేవిధంగా యేసేపు దేవుడి పట్ల భయభక్తులతో జీవించాడు. అదేవిధంగా మరియ తల్లి దేవుడి పట్ల భయభక్తులతో జీవించింది. అదేవిధంగా అబ్రహాం కూడా దేవుడి పట్ల భయభక్తులతో జీవించాడు. దేవుడి పట్ల భయభక్తులతో జీవించినప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆయన యొక్క దీవెనలు ఎప్పుడు కూడా వారితో ఉంటాయి అనటానికి పరిశుద్ధ గ్రంథంలో వీరందరూ కూడా మనకి ఉదాహరణ. 2, మనందరం కూడా జీవించాలి. ఎలా జీవించాలి? దేవుని పట్ల విశ్వాసంతో జీవించాలి. మొట్టమొదటగా దేవుడి పట్ల భయభక్తులతో జీవించాలి. రెండవది దేవుని పట్ల విశ్వాసంతో జీవించాలి. మనం కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా దేవునిలో బలపడాలి అంటే భయభక్తులతో పాటుగా మనం ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసంతో మనందరం కూడా జీవిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటామో, దేవుడి మీద విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు కూడా మనకి తోడుగా ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ప్రియమైన సహోదరి సహోదరులారా మనందరం కూడా గొప్పగా పరిగణించబడాలి అంటే మనందరికీ కూడా రాజకీయ బలమో లేకపోతే ధన బలమో కావాలి. కానీ దేవుడి దగ్గర మనం గొప్పగా ఉండాలి అంటే, దేవుళ్ళో బలపడాలి అంటే మనకు ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అప్పుడు మాత్రమే మనందరం కూడా ఆయనలో బలపడుతూ ఉంటాం. బైబిల్లో కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. అబ్రహాము, దేవుడు 2 సార్లు అబ్రహామును పరీక్షిస్తూ ఉంటాడు. తన యొక్క విశ్వాసాన్ని 2 సార్లు పరీక్షిస్తూ ఉంటాడు. మొట్టమొదటిసారిగా అబ్రహాంతో అంటూ ఉంటాడు, దేవుడు ఇదిగో నువ్వు నీ యొక్క ప్రాంతాన్ని, నీ యొక్క జాతిని, నీ యొక్క దేశాన్ని వదిలిపెట్టి నేను చూపు ప్రాంతానికి వెళ్ళు అన్నప్పుడు ఆ యొక్క అబ్రహాము మారు మాట్లాడకుండా దేవుడు చూపిన ఆ ప్రాంతానికి వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని ఆ యొక్క అబ్రహాం దేవుణ్ణి అడగడు. ఒక్క మాట కూడా మాట్లాడు. అదే దేవుడు మరలా అబ్రహామును పరీక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడు? రెండోసారి దేవుడు ఆ యొక్క అబ్రహాముకి కావాల్సిన ఏకైక సంతానాన్ని ప్రసాదించిన తర్వాత అదే దేవుడు ఆ యొక్క సంతానాన్ని బలిగా అర్పించమంటాడు. బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము వెనకాడలేదు. ఆ దేవాతి దేవుడికి ఆ యొక్క సొంత కుమారుణ్ణి అబ్రహాము అర్పించడానికి సిద్ధపడుతూ ఉంటాడు. 2 సార్లు కూడా దేవుడు అబ్రహామును పరీక్షిస్తూ ఉంటాడు. విశ్వాస పరీక్షలో అబ్రహాం నెగ్గుతూ ఉంటాడు. దేవుడి మీద సంపూర్ణమైన విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటాడు. దేవుడి మీద సంపూర్ణమైన విశ్వాసంతో తన యొక్క ఏకైక కుమారుని కూడా బలిగా అర్పించడానికి సిద్ధపడుతూ ఉంటాడు. అందుకే ఈరోజు మనందరం కూడా అబ్రహాముని విశ్వాసాలకు తండ్రిగా పిలుస్తూ ఉంటాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా బైబిల్లో మనం గమనిస్తే యోబు చరిత్ర మనందరికి కూడా తెలుసు.
యోబు ఈ యొక్క సాతానుడు 3 రకాలుగా శోధించినప్పటికీ కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడాడు, దూషించడు, ద్వేషించడు. దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉంటాడు, దేవుడి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాడు. అందుకే ఆ యొక్క యోబు 2 దీవించబడుతూ ఉంటాడు. యోబు గ్రంథంలో మనం చివరి అధ్యాయం గమనించినట్లయితే, చదివినట్లయితే మనకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది. యోబు 2 దీవించబడుతూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. అదేవిధంగా మనం గనుక బైబిల్లో గమనించినట్లయితే గిదియోను ఒకానొక సందర్భంలో యుద్ధానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ దేవాతి దేవుడు అతనికి 300 మంది సైన్యంతో 135,000 మంది ఆ శత్రు సైన్యంతో యుద్ధం చేయమంటాడు. అయినా కానీ దేవుడి మీద నమ్మకంతో, దేవుడి మీద విశ్వాసంతో యుద్ధానికి వెళ్తూ ఉంటాడు, యుద్ధంలో గెలుస్తూ ఉంటాడు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, అది జీవితం అంటే దేవుని మీద విశ్వాసంతో జీవించాలి. అబ్రహాం దేవుడి మీద విశ్వాసంతో జీవించాడు, గిదియోను ఆ యొక్క దేవుడి మీద విశ్వాసంతో జీవించాడు. అదేవిధంగా మనం గనుక గమనించినట్లయితే అబ్రహాం కూడా దేవుడి మీద విశ్వాసంతో జీవించాడు. అది జీవితం అంటే దేవుడి పట్ల భయభక్తులతో జీవించటం, అదేవిధంగా విశ్వాసంతో జీవించటము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడు, మనం విశ్వసిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడండి. మనం ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడు, అదేవిధంగా మనం గనక విశ్వసిస్తే దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఎవరైతే దేవుడి మీద సంపూర్ణంగా విశ్వాసంతో ఉంటారు. అది జీవితం గురించి మొట్టమొదటి అక్షరం జి. రెండవది వి అంటే వికసించు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీలో దైవాన్ని దర్శించు, నీ పొరుగు వారిలో దైవాన్ని తిలకించు, దేశంలో దైవాన్ని వీక్షించు, మానవాల్లో దైవత్వాన్ని చూడు అంటాడు ఒక కవి. మరి వికసించు అంటే పరిణితి చెందటం, వికసించటం అంటే బికమింగ్ మోర్ మెచ్యూర్డ్, వికసించటం అంటే పరిపక్వత్వ చెందటం. ఎప్పుడైతే మనందరం కూడా వికసిస్తూ ఉంటామో మన యొక్క దైనందిక జీవితంలో, అది మన జీవితానికి సార్థకత అవుతూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎక్కడ వికసించాలి అంటే ప్రార్థనలో వికసించాలి. ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, వన్ హూ నీల్స్ డౌన్ బిఫోర్ గాడ్ క్యాన్ స్టాండ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ ఉంటారో వారు ఎక్కడైనా కూడా నిలబడగలుగుతారు అని దాని అర్థం. అదేవిధంగా మనం గనుక గమనించినట్లయితే గాంధీ ఒకానొక సందర్భంలో అంటూ ఉంటాడు, ఏమనంటే, నాకు ప్రార్థించే అలవాటు లేకపోతే నేను ఎప్పుడో పిచ్చివాడిని అయిపోయేవాడిని అంటాడు. అదేవిధంగా మార్టిన్ లూథర్ ఆ భక్తుడు అంటూ ఉంటాడు, నాకు ఈరోజు చాలా పని ఉన్నది, కానీ మొదటి 3 గంటలు నేను దేవునికి కేటాయిస్తాను, మొదటి 3 గంటలు నేను దేవునితో గడుపుతాను, అప్పుడు సాతానుడు నన్ను స్వాధీనపరచుకోలేడు అని పలుకుతూ ఉంటాడు. ఈ విధంగా ప్రార్థన గురించి మనం చాలా సందర్భాల్లో చాలా ప్రసంగాలు వింటూ ఉంటాం. కానీ ఒకటి మాత్రం నిజం, మనం వికసించాలి అంటే, మనం పరిపక్వత చెందాలి అంటే, మనం పరిణితి చెందాలి అంటే ప్రార్థనలో వికసించాలి. దేవుళ్ళో బలపడాలి అంటే ప్రార్థనలో వికసిస్తూ ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం ఇంకొక దాంట్లో కూడా వికసిస్తూ ఉండాలి. దేంట్లో అంటే మన యొక్క దానం చేయటంలో కూడా వికసిస్తూ ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సందర్భాల్లో మనందరికి కూడా తెలిసింది ఏమిటంటే కూడబెట్టుకోవటం. కూడబెట్టుకోవటం, దాచుకోవటమే తెలుసు, కానీ ఇవ్వటానికి మనసు రాదు. అందుకే ఒక భక్తుడు అంటాడు, పోగు చేసుకోవటము హీన జీవితము, పదుగురితో పంచుకోవటము దివ్య జీవితం అంటాడు. చూడండి, పోగు చేసుకోవటము హీన జీవితం, దరిద్రమైన జీవితం. అదేవిధంగా పదుగురితో పంచుకోవటం అంటే నలుగురితో పంచుకోవటం అనేది దివ్య జీవితం అంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనందరం కూడా దీంట్లో వికసిస్తూ ఉండాలి, ప్రార్థనలో వికసిస్తూ ఉండాలి, అదేవిధంగా దానం చేయటంలో వికసిస్తూ ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా గురజాడ అప్పారావు తెలుసు. ఆ వ్యక్తి ఈ విధంగా అంటూ ఉంటాడు, ఏమనంటే, సొంత లాభము కొంత మానుకో, పొరుగువాడికి తోడుపడవై, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనసులో. మనందరం కూడా దీన్ని అర్థం చేసుకుంటూ ఇతరులకు సహాయం చేయడానికి ముందుండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది రెండవది. ఇక మూడవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, తత్వం తెలుసుకోవాలి. త అంటే తత్వం తెలుసుకున్నట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక కవి అంటాడు, అబద్ధాలు చెబుతూ బ్రతికే కంటే కూడా మూగవాణిగా ఉండటం మంచిది, పితరులు చెప్పి బ్రతకటం కంటే చావటం మంచిది, అదేవిధంగా పరుగులను ఇతరులను మోసం చేసి బ్రతకటం కంటే కూడా భిక్షమెత్తుకోవటము మంచిదంటూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, మన గురించి మనము తెలుసుకుంటూ ఉండాలి. మన మనస్తత్వం ఏ విధంగా ఉన్నది, మన స్వభావం ఏ విధంగా ఉన్నది, మనము ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాము,
మన యొక్క క్యారెక్టర్ ఏమిటి మనందరం కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి ఎప్పుడైతే మన గురించి మనకు తెలుస్తూ ఉంటుందో అప్పుడు మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటూ ఉంటుంది. తత్వం, మన యొక్క స్వభావం, మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాము, ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాం, దేవుళ్ళు బలపడుతూ ఉన్నామా లేకపోతే ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉన్నామా అని మనందరికీ కూడా తెలవాలి ప్రియమైన సహోదరి సహోదరులరా. ఇక 4వది ము అంటే ముక్తిని పొందటం. ప్రియమైన సహోదరి సహోదరులరా, మన యొక్క పరలోకం చేరాలి అంటే, ఈ లోకం విడిచిన తర్వాత పరలోకం చేరాలి అంటే మొట్టమొదటగా మనం జీవించాలి. అదేవిధంగా జీవితంలో మనం వికసించాలి. వికసించిన తరుణంలో మన తత్వం తెలుసుకోవాలి. ఈ మూడిటిని గురించి మనం ధ్యానించుకుంటూ ఉంటే ఆ యొక్క పరలోకం అనేది మనకి సిద్ధిస్తూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ప్రత్యేకంగా ప్రార్థించుకుంటూ మన యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది, మన యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది, మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం వికసిస్తూ ఉన్నామా, మన యొక్క క్రైస్తవ జీవితంలో మనందరం కూడా నిజంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నామా, అదేవిధంగా దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసంతో జీవిస్తూ ఉన్నామా, అదేవిధంగా మన యొక్క తత్వం తెలుసుకుంటూ మనందరం కూడా ముందుకు వెళ్తూ ఉన్నామా అని మనందరం కూడా ఒకసారి కళ్ళు మూసుకొని ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన జీవితాలను, మన కుటుంబాలను దేవునికి సమర్పించుకుందాం. అందరం కూడా పైకి లేచి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటు మీద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. అందరం కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకొని మన యొక్క తల్లి శ్రీ సభను పాలిస్తున్న మన యొక్క జగద్గురువు కోసము, మన పీఠాధిపతుల కోసము, గురువుల కోసము, కన్యాశ్రీల కోసము, దేవుని యొక్క వాక్యాన్ని బోధించే ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటూ, అదేవిధంగా మన కుటుంబాలను దేవుడు దీవించాలి అని, ఈరోజు దివ్య బలి పూజలను సమర్పిస్తున్న కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలి అని, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క 3 రోజులు కూడా ఈ యొక్క వడకంలో పాల్గొంటున్నారో ఆ బిడ్డలను, ఆ కుటుంబాలను దీవించాలి అని మనందరం కూడా ప్రార్థించుదాం. ఈ మా మనవలన్నిటిని కూడా మా నాథుడు మీ కుమారుడు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం.
సహోదరి సహోదరులారా, నిన్ను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిశవ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణము కొరకు సిద్ధపరిచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమగినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలననడి మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నది. కావున ఇహపరములతోనూ దూతలతోనూ గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు భూపరలోకము నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడువు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి
శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచెను. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచయం చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములు యందు పాలివారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ప్రాంచి జగద్గురువును, మా అగ్రపీఠాధిపతి పోల్ అంతోని గారిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగ మరియాముతోను, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరీసా గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మనందరం పైకి లేచి మన తండ్రి నేర్పిన పరలోక జపాన్ని భక్తితో జపించుదాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించే ప్రభువా, ఆమేన్. ప్రభువును శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతోను మీ కుటుంబ సభ్యులతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరము శాంతి సమాధానం తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే వారు. ఈ యొక్క గొర్రెపిల్ల విందులో పాల్గొంటున్న మనందరం కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కనివిని ఎరుగని విందు, కరుణామయుని విందు, జీవమునొసగే విందు, జీవేశుని శుభకర విందు. కనివిని ఎరుగని విందు, కరుణామయుని విందు, జీవమునొసగే విందు, జీవేశుని శుభకర విందు. లోకునరారండి జనులారా, వేగమిరారండి ముదమారా. లోకునరారండి జనులారా, వేగమిరారండి ముదమారా. వేగమిరారండి ముదమారా. కనివి నేరుగని విందు, కరుణామయుని విందు, జీవమునసగే విందు, జీవేశుని శుభకర విందు. కనివి నేరుగని విందు, కరుణామయుని విందు, జీవమునసగే విందు, జీవేశుని శుభకర విందు, జీవేశుని శుభకర విందు, జీవేశుని శుభకర విందు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క దివ్య బలి పూజ అయిపోయిన తర్వాత దివ్య సప్రసాద ఆరాధన ఉంటూ ఉన్నది. ఈ యొక్క ఆరాధనలో ప్రత్యేకంగా తిరుపతి విచారణ జి విజయరత్నంకు దేవుడి యొక్క దీవెనలు ఉండాలి అని, మరి ముఖ్యంగా ఆ దేవాతి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలి అని, డాక్టర్ ప్రసన్నరాజు కౌశిక్ కన్సిక్ని ఆ దేవాతి దేవుడు ఆశీర్వదించాలి అని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఆరాధనలో ప్రత్యేకంగా కుటుంబం కోసం ప్రార్థించుదాం. ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో ప్రత్యేకంగా ఈరోజు చివరి రోజు కాబట్టి మన కుటుంబాలను, మన జీవితాలను ఆ యొక్క దేవాతి దేవునికి సమర్పించుకుంటూ రానున్న రోజుల్లో దేవుని యొక్క కృప మన మీద ఉండాలి అని, మనందరం కూడా దేవునిలో బలపడాలి అని ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతున్నది. ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా భక్తితో విశ్వాసంతో పాలు పంచుకోవాల్సిందిగా మీ అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర,
మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలనని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించినట్లు ఈ లోకపు ప్రజల రక్షణ కొరకు మేము ఆనందంతో సత్ఫలము వసగనట్లుగా కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాత్మమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులని మరి మరి పొగడిదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. కష్టాలలో నా కన్నీళ్ళలో తోడై నిలిచావు. కష్టాలలో నా కన్నీళ్ళలో తోడై నిలిచావు. ఉన్నతమైన స్థితినిచ్చి ఉన్నతునిగా నన్ను మలిచావు. ఉన్నతమైన స్థితినిచ్చి ఉన్నతునిగా నన్ను మలిచావు. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను.